రైతులు పండించిన పంటలకు సరైన మద్దతు ధరను బీజేపీ ప్రభుత్వం మాత్రమే అందించగలదని ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. ఆదిలాబాద్ మార్కెట్ యార్డ్లో కందుల కొనుగోలును ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతులను ఆదుకునే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు ఎన్నో పథకాలను ప్రవేశపెట్టిందన్నారు. అలాగే రైతులకు కనీస మద్దతు ధర కూడా కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు రివ్యూ చేస్తూ ఉందన్నారు. మార్కెట్లో కందుల ధరలు అధికంగా ఉండటంతో దళారుల చేతుల్లో రైతులు మోసపోకుండా కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలతో కొనుగోలును ప్రారంభించి రైతుల నష్టాలను బారిన పడకుండా ఉంచేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు. మిత్రులందరికీ నమస్కారం. రైతులు పడుతున్నటువంటి బాధలను కేంద్ర ప్రభుత్వం అర్థం చేసుకుని కేంద్ర ప్రభుత్వ కొనుగోలు సంస్థలు మార్కెట్లో లేకుంటే రైతులను దళారులు మోసం చేస్తారన్న ఒక ఆలోచనతోని ఈరోజు మార్కెట్లో మద్దతు ధర కన్నా ఎక్కువ ధర కందులకు ఉన్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం నాఫెడ్ ద్వారా ఈ రాష్ట్ర ప్రభుత్వంలోని కొనుగోలు సంస్థల ద్వారా ఈ జిల్లాలో 50,000 క్వింటాళ్ల కందులు కొనుగోలు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించడం, దానిలో భాగంగా ఈరోజు ఆదిలాబాద్ మార్కెట్ యార్డ్లో కొనుగోలు కేంద్రాలను ప్రారంభించుకోవడం జరిగింది. రేపు ఎల్లుండి జైనత్ బేలా మార్కెట్లో కూడా కొనుగోలు కేంద్రాలని ప్రారంభించడం జరుగుతుంది. కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ఆలోచన ఒకటే, రైతులు పండించినటువంటి పంటలకు సరియైన ధరలు రావాలని, దానికి ఆర్థిక ఇబ్బంది కేంద్ర ప్రభుత్వానికైనా సరే కానీ రైతులకు మద్దతుగా ఉండే విధంగా కొనుగోలు విషయంలో కమర్షియల్ రేట్ ప్రకారం ఈరోజు కొనడానికి ముందుకొచ్చినటువంటి కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారికి, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వానికి కూడా జిల్లా రైతులందరి తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాం.